ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాజకీయ పరిణామాలు కానీ, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏ విధంగా రాజకీయ దివాళకోరుతనంతో వ్యవహరిస్తున్నారో ఆ విషయాలు ఇవన్నీ కూడా ఒకసారి ఆకలింపు చేసుకునే విధంగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవటం జరిగింది. ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్స్లో 3 పార్టీల కలయికతో కలిపి ఎన్నికల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. అంటే రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తాము, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పరిపాలన చేయాలి, మా ఆలోచన ఏంటి అన్నీ కూడా ఆవిష్కరింపు చేసే ఒక విజన్ డాక్యుమెంట్ అది మేనిఫెస్టో అనేది. ఆ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధానంగా తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు కూడా కలిపి ఒక మేనిఫెస్టోని అనౌన్స్ చేసినప్పుడు ఈసారి ప్రత్యేకంగా సూపర్ 6 అని ఒక కార్యక్రమాన్ని, ఒక 6 సూపర్ హామీలు ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఒక గేమ్ చేంజర్గా ఉండే 6 హామీలకు సంబంధించి ఆ రోజు ప్రధానంగా ప్రస్తావించడం, ఎన్నికల సమయంలో కూడా దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేశాం. సూపర్ 6 ఈ కార్యక్రమాలని. అలాగే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా ఆ సూపర్ 6 పథకాల గురించి ఎగతాళి చేస్తూ వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ సూపర్ 6 పథకాలు చేయాలంటే రాష్ట్రం దివాళా తీస్తుంది, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.